చాలా బాగుంది. ఒక డైలాగ్ ఉంటుంది బ్రో, అందరు తాగుతారు మార్నింగ్ గ్రీన్ టీ, మొగోళ్ళు తాగుతారు నైట్ 90. నెక్స్ట్ లెవెల్ బ్రో, నెక్స్ట్ పక్కా ఎంటర్టైన్మెంట్. ఇద్దరులో మాస్, ఒకళ్ళు చిరు ఒకళ్ళు వెంకీ రావడం నెక్స్ట్ లెవెల్ ఇచ్చేసారు. అనిల్ రావుపూడి డైరెక్షన్ చించేశారు బ్రో. పక్కా ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఎవరు ఇది ఫీల్ అవ్వరు, సూపర్ హ్యాపీగా ఉంటారు బ్రో. 100% పక్కా బ్రో. అయిపోయింది ప్రీమియర్ షో, మేము చూసేసాం చాలా. ఇది రేపు నెక్స్ట్ ఫ్యామిలీస్ అందరూ వెళ్ళిపోవడమే, ఫుల్ ఖుషి అయిపోతారు అంతే. మూవీ వర్త్, డబుల్ ఇంజిన్. ఒక వెంకీ మామ రావడము, మన చిరు అన్న, మెగా ఫ్యామిలీ, మెగా స్టార్, నెక్స్ట్ లెవెల్. వి ఆల్ ఆర్ హ్యాపీ. నెక్స్ట్ అసలు ముఖ్యంగా చిరంజీవి గారు అయితే మధ్యలో వెంకీ మామ ఇద్దరు కలిసి కాంబో ఫైట్ సూపర్ ఉంది. షోర్ హిట్. కామెడీ అయితే వేరే రేంజ్. ఫస్ట్ టైం ఈయన ఇలా చేయడం. ఏం చెప్పాలి, చిరంజీవి వెంకీ మామ కాంబినేషన్ సూపర్ ఉంది. సినిమాకి సంక్రాంతికి అందరూ వెళ్ళండి, ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ సూపర్ ఉంది మూవీ. అసలు మళ్ళీ నేను రేపు వస్తా, మళ్ళీ సంక్రాంతికి వస్తా, నెక్స్ట్ డే కూడా వస్తా. ఫ్యామిలీ అందరూ మొత్తం కలిపి చూడండి, సూపర్ ఉంది మూవీ. వెంకీ మామ అండ్ చిరంజీవి కొత్త స్టెప్స్ వేశారు, చూడండి. చాలా అంటే చాలా బాగుంది, అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు. చాలా అంటే చాలా బాగుంది. కామెడీ అదే పడి నవ్వుతూనే ఉన్నాం అందరం. అందరికి అంటే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి బాగా నచ్చుతుంది. చాలా సూపర్ హిట్. సాంగ్స్ చాలా బాగుంది. చాలా సీన్స్ అన్ని నచ్చుతాయి, అసలు ఏం నచ్చదని దానికి లేదు, అన్ని చాలా బాగున్నాయి. సూపర్, ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. అనే ఇద్దరు వచ్చారు, వెంకీ మామ బాస్ ఇద్దరు వచ్చారు. హ్యాపీగా మాగా ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఎక్కడ చూసినా కానీ నవ్వుడు ఎవరు కనబడా నవ్వుడే. ఆ పిల్లలతో అయితే కొంచెం క్యూట్ సన్నివేశం, కొంచెం అంటే సెంటిమెంట్కి లోన్ అవుతాము. హ్యాపీనెస్ వస్తుంది, చాలా ఆనందం అనిపిస్తుంది. కళ్ళ నీరు కూడా వస్తాయి. పిల్లలు మీరే మా నాన్న అన్నప్పుడు గుడ్ మార్నింగ్ పడుకునే ముందు గుడ్ నైట్ చెప్పినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. పండగకి విత్ ఫ్యామిలీతో చూసుకోవచ్చు. బూతులు అయితే లేవు, మంచి హ్యాపీగా చాలా సరదాగా అనిపించేస్తుంది. వెంకీ మామ కానీ చిరంజీవి కానీ ఇద్దరు ఒక అన్నదమ్ముల్లాగా ఎండింగ్కి వచ్చేసరికి ఒక అన్నదమ్ములాగా కలిసిపోయి మంచి ఆనందాన్ని ఇస్తారు. సంక్రాంతి పండగ 2-3 రోజుల ముందే వచ్చింది అనుకోండి, సరదాగా నవ్వుకోవటం మంచి మూవీ. ఎక్కడ ఏం లేదు, ఎవడేం పేరు పెడదామన్నా ఏం దొరకదు ఎవరికి. సరదాగా హ్యాపీగా సంక్రాంతికి అందరూ ఫ్యామిలీతో సహా వచ్చి చూసుకోవచ్చు హ్యాపీగా. జై చిరంజీవి, థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుంది సినిమా.